నకిరేకల్ ఏఆర్ కానిస్టేబుల్ మొగలి సైదులపై అతని భార్య నాగమణి ఫిర్యాదు చేసింది. తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపింది. తనను వదిలించుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నాగమణి వాపోయింది. తన బంధువులను సైతం సైదులు బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగింది నాగమణి. ఇల్లు చూపిస్తారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం చూసుకొని వాడు మాడబిడ్డని కొట్టడం, తిట్టడం, వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ కూడా మాడబిడ్డ నెట్టుకుంటూ వస్తుంది. కానీ వాడు గత సంవత్సరం నుంచి మాడబిడ్డని వేధిస్తూ తీసుకపోకుండా మా దగ్గరే, అంటే అమ్మగారి దగ్గర మాడబిడ్డని పిల్లల నుంచితే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి మాడబిడ్డ మా ఇంటి దగ్గరే బట్టలు కుట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది. 2 రోజుల క్రితం ఒక ఊర్లో వాళ్ళ బాబాయ్ పిల్లుట్ల వెంకన్న, చెప్రా శంకన్న అంటారు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాడు. ఆయన నేను మధ్య నుండి మాట్లాడి తీసుకపోతా అని చెప్తే సరే పంపిస్తాము, అత్తగారింటికనే ఉంటుంది, ఎక్కడ ఉండదు అని చెప్పేసి పంపిస్తాము అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పొద్దున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నకిరేకల్లో ఒక వాళ్ళ అక్క కూతురిని పెట్టుకొని బట్టలు లేకుండా న్యూడ్గా మొగిలి సైదులు అనే కానిస్టేబుల్ నా ఆడబిడ్డ భర్త దొరికిందండి. వీడియో తీసుకొని నా ఆడబిడ్డ ఒక్కటే వచ్చింది అక్కడికి. వీడియో తీసుకునే తరుణంలో తను గొంతు బట్టి తొక్కి కొట్టిండండి. 12 సంవత్సరాలు అయింది సార్ మా మ్యారేజ్ అయ్యి. 12 సంవత్సరాలు 2 ఆడపిల్లలు పుట్టింది సార్. 2 ఆడపిల్లలు పుట్టినాకనే జాబ్ వచ్చింది. రీసెంట్గా 4 ఇయర్స్ అవుతుంది సార్ జాబ్ వచ్చింది. జాబ్ దగ్గరికి తీసుకుపోయిండు, కొట్టడం, తిట్టడం అప్పటి నుంచే ఉన్నాయి సార్ ఇల్లీగల్ అఫైర్స్. ఉన్నాక పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి అక్కడ పెట్టింది సార్. నల్లగొండలో ఉన్నాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇట్లా 12ంటికి రావడం, నైట్ ఎర్లీగా రాకపోవడం, ఇలా చేయటం వల్ల అడిగితే కొట్టడం, బెల్ట్ తీసుకొని చెప్పుతో తన్నటం, ఇవన్నీ చేసింది సార్. ఈ బాధ భరించలేక ఎస్పీ దగ్గరికి పోయింది సార్. ఎస్పీ దగ్గరికి పోయి అక్కడ పిటిషన్ ఇచ్చొచ్చింది సార్. ఇచ్చొచ్చినాక నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ ఎస్పీ ఏం చేయలేవారు, ఎవరు ఏం చేయలేవారు, నన్ను ఏం పేరు, నువ్వేదేం చేసుకో అనేసి నన్ను చెప్పింది సార్. అన్నాక నేనేం చేసిన, వీడిగా మారడు చేయడు అనేసి పిల్లల్ని పట్టుకొని ఉందాం అనేసి నేను టైలరింగ్ చేస్తే సార్ నా బ్రతుకుని బతుకుతున్నా. ఇంటికి రావడం అస్సలు బంద్ చేసింది సార్. బంద్ చేసినాక ఇక వీడు మారడు, వీడిగా తీసుకోబోడు అంటే పిల్లల్ని చూడడు అనేసి అన్నయ్య వచ్చి నన్ను తీసుకొని పోయింది సార్. కొట్టి చేసింది సార్. చాడేసి పోయి అమ్మగారింటి కాడింది సార్. ఉండేసరికి నా అన్నయ్య వచ్చి తీసుకొని పోయింది సార్. తీసుకొని పోయినాక ఎస్పీ దగ్గరికి పోతే ఎస్పీ సార్ అన్నాడుగా, అమ్మ ఏం జరిగిందంటే ఇట్లా సంగతి సార్, కనీసం కౌన్సిలింగ్కి పిలిపియండి సార్, నీ కేసులు దాకా పోదలుచుకోలేదు సార్, నా పిల్లలు ఆగమవుతారు సార్, కేసులకి నేను పోను, కేసుల చుట్టూ నేను తిరగను అంటే కౌన్సిలింగ్కి రాలేదు సార్. సార్ నెంబర్లు అన్ని బ్లాక్ చేసింది సార్. ఎవరికి కూడా కాంటాక్ట్లు లేకోకుండా అసలు ఆ సారు పిలిచినా కూడా రాలేదు సార్ కౌన్సిలింగ్కి.